ఢిల్లీలో పెట్రోల్ కొట్టించడానికి బంకుకు వెళితే అంటే జేబులన్నీ ఖాళీ అవుతున్నాయి గదా. సరిగ్గా అదే సమయంలో ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో పంపు తిప్పితే కలుషిత నీరు వస్తోంది. అవును, వినడానికి చాలా విరుద్ధంగా అనిపిస్తాయి ఈ రెండు సంఘటనలు. ఖచ్చితంగా. అసలు ఈ రెండింటికి ఏమైనా సంబంధముందా? పైకి కనిపించకపోయినా అమెరికా వేసే రాజకీయ ఎత్తుగడలకు, మన దేశంలో పెరిగే ఉష్ణోగ్రతలకు, చివరకు న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులకు ఒక కంటికి కనిపించని దారముంది. ఎగ్జాక్ట్లీ, ఆ కనెక్షన్ను అర్థం చేసుకోవడమే ఇక్కడ ముఖ్యం. అవును. అందుకే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. 2026 మే 25 నాటి ద హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, పిఐబి లాంటి వివిధ వార్తా వనరుల ఆధారంగా ఈ రోజు మనం చర్చిస్తున్నాం. మన ముందు దాదాపు 24 వేర్వేరు అంశాలున్నాయి ఈరోజు. కానీ బేసిక్గా మన లక్ష్యం కేవలం ఆ వార్తల్ని చదవడం కాదు. ఆ వార్తల వెనుకున్న అసలు కథేమిటి, అంతర్జాతీయ రాజకీయాల నుంచి మన వంటగదిలోని ద్రవ్యోల్బణం వరకు ఇవన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో విడమర్చి తెలుసుకోవడమే. సరే, దీన్ని వివరంగా చూద్దాం. యాక్చువల్లీ ఆ కంటికి కనిపించని దారాన్ని పట్టుకోవడమే మనం చెయ్యాల్సిన అసలైన పని. ఏ సంఘటన కూడా శూన్యంలో జరగదు కదా. కరెక్ట్. వార్తలను విడివిడిగా ఒక పట్టికలాగా చూస్తే కేవలం సమాచారం మాత్రమే దొరుకుతుంది. కాని వాటన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా, అంటే ఒక బిగ్ పిక్చర్ లాగా చూసినప్పుడే అసలు భౌగోళిక రాజకీయాలు, మన ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. పశ్చిమాసియాలో ఎక్కడో ఒక చిన్న ఒప్పందం జరిగితే ఇక్కడొక సామాన్యుడి రవాణా ఖర్చు ఎందుకు పెరుగుతుందో తెలియాలంటే ఇది చాలా అవసరం. అలాంటప్పుడు మనం నేరుగా పశ్చిమాసియా గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు నేరుగా మన పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తున్నాయి. అవును, మొన్నటికే ధరలు పెరిగాయి. డీజిల్ ధరలు పెరగడం ఏకంగా లీటర్కు ₹2.61 నుంచి $2.71 వరకు పెంచారు. ఇది చిన్న విషయం కాదు కదా. ఢిల్లీలో పెట్రోల్ 100 దాటితే కోల్కతా, ముంబైలలో అయితే ఏకంగా ₹110 దాటేసింది. చాలా భారం ఇది. అంటే ఇది ఎలా ఉందంటే, బేసిక్గా మన వీధిలో ఉన్న చవకైన కిరాణా కొట్టును ఎవరో బలవంతంగా మూయించేస్తే, మనం రోజువారీ సరుకుల కోసం పక్క వీధిలో ఉన్న ఖరీదైన సూపర్ మార్కెట్కి వెళ్లి జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి లాంటిది. ఇక్కడ ఎంతో ఆసక్తికరమైన విషయమేమిటంటే, జియోపాలిటిక్స్ అనే చదరంగంలో అగ్రరాజ్యాలు ఆడుతున్న గేమ్. ఒకవైపు చూస్తే అమెరికా మరియు ఇరాన్ మధ్య ఒక 60 రోజుల అవగాహన ఒప్పందం కోసం రహస్యంగా చర్చలు జరుగుతున్నాయి. ఓహో, అమెరికా ఇరాన్తో చర్చలు జరుపుతోందా? అవును. దీంట్లో ప్రధానంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని నిరంతరాయంగా తెరిచి ఉంచడం, దానికి ప్రతిఫలంగా ఇరాన్ తన అణ్వాయుధాన తయారీని పక్కన పెట్టడం లాంటివి ఉన్నాయి. అంటే ఒకవైపు ఒక దేశంతో పచ్చజెండా ఊపుతూ శాంతి వచనాలు పలుకుతున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాని అదే సమయంలో మే 25న ఒక కీలక పరిణామం జరిగింది. భారతదేశం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురుపై ఉన్న ఆంక్షల మినహాయింపును అమెరికా అకస్మాత్తుగా ముగించింది. ఒక్క నిమిషం. అసలు ఈ ఆంక్షల మినహాయింపు లేదా ఈ శాంక్షన్స్ వేవర్ గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? అసలు మన దేశానికి రష్యా చమురు ఎందుకు ముఖ్యమో ఇక్కడ తెలుసుకోవాలి. తప్పకుండా. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాపై అమెరికా అలాగే పశ్చిమ దేశాలు కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి కదా. అంటే రష్యా నుంచి ఎవరూ ఏమీ కొనకూడదు అని. అవును, వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగ దేశాల్లో ఒకటైన భారత్ ఒక్కసారిగా రష్యా నుంచి చమురు కొనడం మానేస్తేమవుతుంది? అంతర్జాతీయ మార్కెట్లో చమురుకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయి ధరలు ఆకాశాన్నంటుతాయి. ఓహో, అంటే మన డిమాండ్ అంత పెద్దదన్నమాట. అవును. అందుకే ఆ గందరగోళాన్ని ఆపటానికి అమెరికా మనకొక రకమైన స్పెషల్ పాస్ ఇచ్చింది. అదే ఈ శాంక్షన్స్ వేవర్. దీనివల్ల మనం ఇన్నాళ్లు రష్యా నుంచి తక్కువ ధరకు, అంటే ఒక మంచి డిస్కౌంట్కు చమురు కొనుక్కుంటూ వచ్చాం. కాని ఇప్పుడు ఆ పాస్ను అమెరికా రద్దు చేసింది. దానివల్ల మనం రష్యా నుంచి చమురు కొనడం కష్టమైంది. అర్థమైంది. అంటే ఇందాక నేను చెప్పినట్లు మన చవకైన కిరాణా కొట్టు రష్యా అన్నమాట. ఇప్పుడు ఆ కొట్టు మూతపడేసరికి వేరే దేశాల నుంచి ఖరీదైన చమురు కొనాల్సొస్తోంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $100 దాటిపోయింది. కరెక్ట్. దీని ప్రభావం కేవలం బంకుల్లో ఇంధన ధరల మీదే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ ఈ ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికానికి మన జీడీపీ అంచనాను 7% తగ్గించింది.
మూడీస్ సంస్థ అయితే 2026 క్యాలెండర్ సంవత్సరానికి మన వృద్ధి రేటు అంచనాను ఏకంగా 6% కుదించేసింది. అవును. పెరిగిన ఇంధన ఖర్చులు, దానివల్ల వచ్చే ద్రవ్యోల్బణం, పారిశ్రామిక మందగమనం దీనికి కారణమని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కదా. అయితే ఈ ఆర్థిక మందగమనంపై రెండు భిన్నమైన వాదనలున్నాయిక్కడ. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ ఇంధన ధరల పెరుగుదలను మెహంగాయ్ అంటే ద్రవ్యోల్బణం అంటూ విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ విధానాల వల్లే సామాన్యుడిపై భారం పడుతోందని వాళ్ల వాదన. రైట్. మరి ప్రభుత్వం ఏమంటోంది? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాత్రం ఈ రేటింగ్ ఏజెన్సీల నిరాశావాద వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అంతర్జాతీయంగా జియోపొలిటికల్ సవాళ్లు ఉన్నమాట వాస్తవమే అయినా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయని ఆమె చెప్తున్నారు. మన దేశీయ డిమాండ్, మన వ్యవసాయం, మన వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయని ఆమె వాదిస్తున్నారు. ఇక్కడ మనం ఎవరి పక్షం తీసుకోకపోయినా ఈ ప్రపంచ అనిశ్చితి అనేది ఒక రకంగా మన ఆర్థిక వ్యవస్థ తలుపులు తడుతున్న మాట మాత్రం ముమ్మాటికి వాస్తవం. ఖచ్చితంగా. అయితే ఈ అనుచితిని ఎదుర్కోవడానికి భారతదేశం కేవలం ఆర్థికంగానే కాకుండా దౌత్య, రక్షణ రంగాల్లో కూడా వేగంగా అడుగులు వేస్తోంది. అవును. ఈ చర్చలు జరిగిన మరుసటి రోజే జపాన్ విదేశాంగ మంత్రి రాకతో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం కూడా జరుగుతోంది. క్వాడ్ అంటే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి. ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకొని స్వేచ్ఛా వాణిజ్యాన్ని కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం. యాక్చువల్లీ అదే సమయంలో తూర్పు మధ్యధరా ప్రాంతంలో అంటే ఈస్టర్న్ మెడిటరేనియన్లో పట్టుకోసం సైప్రస్ దేశంతో భారతదేశం ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను కూడా కుదుర్చుకుంది. సైప్రస్తోనా? అవును. 2026 నుంచి 2031 వరకు రక్షణ సహకారం కోసం ఒక రోడ్ మ్యాప్ కూడా వాళ్ళు సిద్ధం చేశారు. ఇక్కడే నాకో పెద్ద సందేహం కలుగుతోంది. ఒకవైపు మనం ఇలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకుంటూనే దేశీయంగా రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాను ఉరుకులు పెట్టిస్తున్నాం కదా. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు మహారాష్ట్రలోని షిరిడిలో నిబే లిమిటెడ్ తయారు చేసిన స్వదేశీ సూర్యాస్త్ర రాకెట్ లాంచర్లను ప్రారంభించారు. కరెక్టు. మహారాష్ట్రలో నాసిక్, పూణే, అహిల్యానగర్, నాగ్పూర్లలో 4 కొత్త డిఫెన్స్ కారిడార్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదన్నమాట. ఇంకోవైపు పారిశ్రామికంగా మనం ఎవరిపైనా ఆధారపడకుండా ఉండటానికి డిపిఐఐటి 100 ఇండస్ట్రియల్ పార్కులతో భవ్య అనే స్కీమ్ తీసుకొచ్చింది. దీనికోసం దాదాపు 33,660 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇలా మనం స్వయం సమృద్ధి సాధిస్తున్నప్పుడు మళ్ళీ అమెరికాతోనో, క్వాడ్తోనో లేదా సైప్రస్తోనో ఎందుకు చేయకలుపుతున్నాం? ఇది కొంచెం ఒకదానికొకటి వ్యతిరేకం కాదా? మన ఆయుధాలు మనమే చేసుకుంటున్నప్పుడు వారి అవసరమేముంది మనకు? బేసిగ్గా దీన్ని మనం విశాల దృక్పథంలో చూస్తే ఆ రెండూ ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, ఒకదానికొకటి పూరకాలు. అంటే మనం రక్షణ పరికరాలను ఇక్కడే తయారు చేయవచ్చు లేదా అసెంబుల్ చేయవచ్చు. కానీ ఆ సూర్యాస్త్ర లాంచర్కు అవసరమైన అధునాతన సెమీకండక్టర్లు ఎక్కడ్నుంచొస్తాయి? రైట్. ఆ ఆయుధాల తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కడ్నుంచొస్తాయి? వేరే దేశాల్నుంచే కదా రావాలి. వాటిని తీసుకొచ్చే సముద్ర మార్గాలు సురక్షితంగా లేకపోతే మన ఫ్యాక్టరీలు ఆగిపోతాయి. అందుకే క్వాడ్ లాంటి కూటములు అవసరం. ఓహో, సప్లై చైన్ల కోసమన్నమాట. మరి సైప్రస్? ఇక సైప్రస్ విషయానికి వస్తే అది యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలను కలిపే తూర్పు మధ్యధరా సముద్రంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉంది. రేపు మన ఉత్పత్తులను యూరప్కు ఎగుమతి చేయాలన్నా లేదా అక్కడ్నుంచి మనకు వస్తువులు రావాలన్నా ఆ మార్గంలో మనకు నమ్మకమైన మిత్రులుండాలి. అందుకే స్వయం సమృద్ధి అంటే తలుపులు మూసుకోవడం కాదు, మన నెట్వర్కును మరింత బలంగా తయారుచేసుకోవడం. వావ్, అద్భుతమైన పాయింట్ ఇది. అంటే ఫ్యాక్టరీ మనదే అయినా దానికొచ్చే ముడిసరుకు దారిని కాపాడుకోవడానికి ఈ మిత్రులు అవసరం. సరే, భౌగోళిక రాజకీయాల గురించి, రక్షణ రంగం గురించి లోతుగా మాట్లాడుకున్నాం. ఇంతవరకు అంతా మనుషులు సృష్టిస్తున్న సవాళ్లే. కాని ప్రకృతి కూడా తనవంతు సవాళ్ను విసురుతోంది మనకు. ఖచ్చితంగా. ఈ భారీ పరిశ్రమలు, శిలాజ ఇంధనాల వాడకం వాతావరణాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తున్నాయో గమనించాలి మనం. ఉత్తర భారతదేశాన్ని ఒక హీట్ డోమ్ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 48 డిగ్రీల సెల్సియస్ను తాకాయి. ఈ భయంకరమైన ఎండల వల్ల తెలంగాణలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అయ్యో, చాలా బాధాకరం. అవును. మరోవైపు ఎల్ నినో ప్రభావం వల్ల ఈ 2026లో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది లాంగ్ పీరియడ్ యావరేజ్, అంటే ఎల్పీఏలో కేవలం 92% ఉంటుందని చెబుతున్నారు. అసలు ఈ హీట్ డోమ్,
మరియు ఎల్పీఏ అంటే ఏమిటో కొంచెం విడమరిచి చెబుతారా? తప్పకుండా. వాతావరణం గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాలు తరచుగా వింటుంటాం కదా మనం. ముందుగా హీట్ డోమ్ గురించి చూద్దాం. వాతావరణంలో హై ప్రెషర్ ఏర్పడినప్పుడు అది భూమి పైభాగాన ఒక అదృశ్యమైన మూతలాగా లేదా ఒక గుమ్మటంలాగా తయారవుతుంది. ఓహో, ఒక మూతలాగా. అవును. సూర్యుడి వేడి భూమిమీద పడిన తరువాత తిరిగి పైకి వెళ్లలేక ఆ మూత కిందే చిక్కుకుపోతుంది. అలా ఒకే ప్రాంతంలో వేడిగాలి నిరంతరంగా తిరుగుతూ ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు ఇలా 48 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. బాబోయ్, అందుకే అంత వేడి. మరి ఎల్పీఏ సంగతి? ఒక కొలమానం వాడుతారు. అంటే గత 50 ఏళ్లలో మన దేశంలో సగటున కురిసిన వర్షపాతాన్ని లెక్కగడతారు. ఆ సగటును 100% తీసుకుంటే ఈ సంవత్సరం అందులో 92% మాత్రమే వర్షం పడుతుందని అంచనా. అంటే లోటే కదా? అవును. అంటే ఈసారి వర్షాభావ పరిస్థితులు ఖాయం. ఇది నేరుగా మన వ్యవసాయాన్ని, ఆహార భద్రతను దెబ్బతీస్తుంది. నిజమే. అయితే ఈ వాతావరణ మార్పుల ప్రభావం కేవలం ఎండలు, వర్షాలకు మాత్రమే పరిమితం కాలేదు. అది మన ఆరోగ్యంపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలా అంటారు? ఈరోజు వార్తల్లో చూస్తే అంతర్జాతీయంగా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అలాగే ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి విజృంభిస్తోంది. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. అంటే ఇది ప్రపంచానికి పొంచున్న ఒక పెద్ద ముప్పుగా గుర్తించింది. ఎబోలా చాలా ప్రమాదకరమైనది కదా? అవును. దీని దృష్ట్యా మన భారత ప్రభుత్వం కూడా ఆ దేశాలకు వెళ్లవద్దని ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇది బయట పరిస్థితి అయితే, మన దేశంలో, అది చల్లగా ఉండే సిమ్లా లాంటి ప్రాంతంలో కలుషిత నీటి వల్ల పిల్లల్లో వైరల్ హెపటైటిస్ ఏ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక్కడే ప్రకృతి మనల్ని ఎలా శిక్షిస్తుందో అర్థమవుతోంది. వాతావరణ మార్పులంటే ఎక్కడో ఆర్క్టిక్లో మంచు కరగడం మాత్రమే కాదు. ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం తగ్గినప్పుడు సహజంగానే మన చుట్టూ ఉన్న నదులు, చెరువుల్లో నీటి మట్టాలు అడుగంటిపోతాయి కదా? రైట్. నీరు తగ్గిపోతుంది. అలా నీరు తక్కువైనప్పుడు అందులో ఉన్న మురుగు, కాలుష్య కారకాలు చాలా ఎక్కువగా కేంద్రీకృతమవుతాయి. అంటే కాన్సంట్రేట్ అవుతాయి. అలాంటి కలుషిత నీరు పంపుల ద్వారా ఇళ్లకు చేరినప్పుడు హెపటైటిస్, డయేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులొస్తాయి. సిమ్లాలో జరుగుతున్నది అదే. అదనమాట కనెక్షన్. అవును. ఒక పక్క వాతావరణ మార్పుల వల్ల వర్షాలు రాక పంటలు ఎండిపోతుంటే, మరోపక్క అదే కరువు నీటి వనరులను కలుషితం చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇదొక పెద్ద విషవలయం. నిజమే. వింటుంటేనే భయం వేస్తోంది. అయితే ఇన్ని సవాళ్ల మధ్య కూడా కొన్ని చోట్ల ప్రకృతిని ఎలా అర్థం చేసుకుని అవకాశాలుగా మలుచుకుంటున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. అవును. అస్సోంలో గమనిస్తే చెరువులను నాశనం చేసే గుర్రపుడెక్క మొక్కలను, అదే వాటర్ హయాసింత్ను, అక్కడి మహిళలు ఒక అవకాశంగా మలుచుకున్నారు. ఆ మొక్కలతో పర్యావరణ అనుకూల వస్తువులు, ఫర్నిచర్ తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. అలాగే అటు హిమాలయ రాష్ట్రాల్లో కోల్డ్ వాటర్ ఫిషరీస్ మన బ్లూ ఎకానమీకి ఒక మూలస్తంభంగా మారుతుండటం మరో శుభపరిణామం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ట్రౌట్ చేపల ఉత్పత్తి దాదాపు 1.8 రెట్లు పెరిగింది. ఇది కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, పర్యావరణాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా. ఖచ్చితంగా. ఏ విపత్తైనా దాన్ని ఎదుర్కొనే తెలివితేటలు మనిషికి ఉంటాయి కదా. గుర్రపుడెక్కలాంటి కలుపు మొక్కలు నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గించి చేపలను చంపేస్తాయి. దాన్ని నిర్మూలించడానికి కోట్లు ఖర్చు చేసే బదులు దాన్ని ముడిసరుకుగా మార్చుకుని హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేయడం అద్భుతమైన సస్టైనబుల్ మోడల్. అవును, చాలా క్రియేటివ్. అలాగే చల్లటి నీటిలో పెరిగే ట్రౌట్ లాంటి చేపల పెంపకాన్ని హిమాలయ ప్రాంతాల్లో పెంచడం ద్వారా స్థానికులకు ఉపాధి దొరుకుతోంది. దీనివల్ల వలసలు కూడా ఆగుతున్నాయి. ప్రకృతి సవాళ్లను ఎదుర్కోవడానికి పర్యావరణ సమతుల్యత ఎంత అవసరమో మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఒక సమాజంలో సమతుల్యతను కాపాడటానికి మన అంతర్గత వ్యవస్థలు కూడా అంతే బలంగా ఉండాలి. అంటే మన న్యాయస్థానాలు, సాంకేతికత, కార్మిక చట్టాలు అన్నమాట. కరెక్ట్. దానికి బదిలీ చేసింది. అసలిక్కడ న్యాయపరంగా ఉన్న సమస్య ఏమిటి? బేసిక్గా యుఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన అత్యంత కఠినమైన చట్టం. మన సాధారణ న్యాయశాస్త్రంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది తెలుసా? జైలు కాదు, బెయిలే నియమమని. అవును, విన్నాను. అంటే ఎవరైనా దోషిగా తేలే వరకు వారికి బెయిల్ పొందే హక్కు ఉంటుంది. కానీ యుఏపీఏ లాంటి చట్టాల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అనిపిస్తే
బెయిల్ ఇవ్వకూడదు అనే ఒక కఠిన నిబంధన ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న సవాలేంటంటే, ఒక వ్యక్తి ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైల్లో మగ్గిపోవడాన్ని ఈ కఠిన చట్టాల పేరుతో ఎలా సమర్థించగలమని. ఆలోచించాల్సిన విషయమే. వ్యక్తిగత స్వేచ్ఛకు, అలాగే దేశ భద్రతకు సంబంధించిన చట్టాలకు మధ్య ఈ సమతుల్యతను ఎలా తీసుకురావాలి? అందుకే దీన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. అర్థమైంది. ఇది న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సున్నితమైన అంశం. అలాగే రిజర్వేషన్ల అంశంపై కూడా సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లు కొనసాగించడంపై మాట్లాడుతూ క్రీమీ లేయర్ అనే పదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. చాలా చర్చ జరుగుతోంది దీనిపై. అవును. సామాజికంగా, ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకున్నవారు రిజర్వేషన్ల పరిధి నుంచి బయటకు వస్తేనే నిజంగా వెనకబడిన వారికి న్యాయం జరుగుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంటే రిజర్వేషన్లు అనేవి సామాజిక న్యాయం కోసం తీసుకువచ్చినవి, అవి ఒకే వర్గానికి పరిమితం కాకూడదు అనేది ఇక్కడ ప్రధానాంశం. దీంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే మరో పెద్ద తీర్పును కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. రైల్వేలకు సంబంధించిన డీమ్డ్ లైసెన్సీ హోదాను రద్దు చేసింది. దీనివల్ల రైల్వేల విద్యుత్ ఖర్చులు అమాంతం 30% పెరుగునున్నాయని రైల్వే బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలు ఈ డీమ్డ్ లైసెన్సీ అంటే ఏంటి? అది రద్దు చేస్తే ఖర్చులు ఎందుకు పెరుగుతాయి? ఇది ఆర్థికంగా చాలా ముఖ్యమైన విషయం. ఇంతకుముందు రైల్వే శాఖకు ఈ డీమ్డ్ లైసెన్సీ హోదా ఉండేది. అంటే రైల్వే శాఖ ఒక సాధారణ వినియోగదారుడు కాదు. వాళ్లు పవర్ ప్లాంట్ల నుంచి నేరుగా, టోకుగా అంటే హోల్సేల్గా విద్యుత్ను కొనుక్కోవచ్చు. ఓహో, డైరెక్ట్గా కొనుక్కునేవారా? అవును. ఎటువంటి మధ్యవర్తులు, పన్నులు లేకుండా, రాష్ట్రాల బోర్డుల పరిధిలోకి రాకుండా నేరుగా చౌకగా కరెంటు కొనుక్కునేవాళ్లు. కాని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ హోదాను రద్దు చేసింది. అంటే ఇకపై రైల్వే శాఖ కూడా మనింట్లో కరెంటు వాడే ఒక సాధారణ రీటైల్ వినియోగదారుడిలాగా ఏ రాష్ట్రంలో రైలు తిరిగితే ఆ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల దగ్గరే కరెంటు కొనుక్కోవాలి. అబ్బా, అప్పుడు ట్యాక్సులు పడతాయి కదా? ఖచ్చితంగా. దీనివల్ల క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు లాంటి అదనపు పన్నులు పడతాయి. అందుకే వారి విద్యుత్ బిల్లులు 30% వరకు పెరిగే అవకాశముంది. ఈ భారమంతా అంతిమంగా ప్యాసింజర్ టికెట్ల ద్వారానూ, సరుకు రవాణా ఛార్జీల ద్వారానూ సామాన్యుడిపైనే పడుతుంది. చూశారా? ఇందాక మనం మాట్లాడుకున్న పెట్రోల్ ధరల పెంపు ఒకవైపుంటే, ఇప్పుడు రైల్వేల విద్యుత్ ఖర్చులు పెరగడం వల్ల రవాణా భారం మరోవైపు పెరగనుంది. ఇవన్నీ ద్రవ్యోల్బణానికి ఎలా కారణమవుతాయో ఇక్కడ అర్థమవుతోంది. అంత లింక్ అయి ఉంది. ఇక టెక్నాలజీ విషయానికొద్దాం. ఇది సమాజాన్ని ఎలా మారుస్తోందో గమనించడం చాలా ఆసక్తికరం. గూగుల్ సంస్థ కొత్తగా ఏఐ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ అనే వాటిని తీసుకొస్తోంది. ఇవేంటంటే, మనం అడగక ముందే మన బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా వాటంతట అవే ఇంటర్నెట్ను వెతికి సమాచారాన్ని సిద్ధంగా ఉంచుతాయి. దీనివల్ల ఒకవైపు మన ప్రైవసీ గురించి ఆందోళనలు వస్తుంటే, మరోవైపు కంటెంట్ రాసే వెబ్ పబ్లిషర్లకు గూగుల్ ద్వారా వచ్చే ట్రాఫిక్ ఆగిపోయి వారి ఆదాయం దెబ్బతింటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేసిక్గా టెక్నాలజీ అనేది ఎప్పుడూ ఒక పక్క పనులు సులభతరం చేస్తూనే మరో పక్క కొత్త ముప్పులను తీసుకువస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే. ఈ గూగుల్ ఏజెంట్లు మన ఇంటర్నెట్ అలవాట్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మన వ్యక్తిగత గోప్యతను అంటే ప్రైవసీని హరిస్తాయి. కరెక్ట్. అలాగే క్రియేటర్ల శ్రమను వాడుకుని వారికి దక్కాల్సిన ఆదాయాన్ని గూగుల్కే పరిమితం చేసే ప్రమాదముంది. ఇదే టెక్నాలజీ వల్ల బ్యాంకింగ్ రంగంలో కూడా పెద్ద కుదుపొస్తోంది. బ్యాంకులు అన్ని పనులను టెక్నాలజీ సహాయంతో ఔట్సోర్సింగ్ చేస్తున్నాయని, కొత్త ఉద్యోగ నియామకాలు ఆగిపోయాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఏకంగా దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఓహో, ఎస్బీఐ సమ్మెకు కారణమదా? అవును. మనుషులు చేయాల్సిన పనులను యంత్రాలకు, బయటి సంస్థలకు అప్పగించడం వల్ల ఉపాధి భద్రత లేకుండా పోతోందని వారి ప్రధాన ఆవేదన. ఒకపక్క ఉపాధికి ముప్పుగా మారుతున్న టెక్నాలజీ, మరోపక్క వ్యవస్థలను ఎంత పారదర్శకంగా మారుస్తుందో కూడా మనం చూడాలి. ఇందుకు ఉదాహరణే సివిల్ సర్వీసెస్కు సంబంధించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 పరీక్ష. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రాసే ఈ పరీక్షను టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. అవును, ఈసారి కొత్త టెక్నాలజీ వాడారు కదా? కరెక్ట్. చరిత్రలో తొలిసారిగా ఆధార్ ఆధారిత రియల్ టైమ్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని వాడారు. అంటే పరీక్ష రాసే అభ్యర్థి ముఖాన్ని కెమెరా స్కాన్ చేసి అతను నిజమైన అభ్యర్థా కాదా అని అక్కడికక్కడే నిర్ధారించింది. దీనివల్ల డమ్మీ అభ్యర్థులు, నకిలీ గుర్తింపు కార్డులతో పరీక్షలు రాసే పాతకాలపు మోసాలకు పూర్తిగా చెక్ పడింది.
ఈ పరీక్షకు 67% మంది హాజరయ్యారు. సిస్టంలో ఉన్న లొసుగులను సరిదిద్దడానికి సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది అనడానికి ఈ యూపీఎస్సీ ఒక మంచి ఉదాహరణ. అభివృద్ధి అనేది కేవలం కొత్త టెక్నాలజీని లేదా ఏఐని కనిపెట్టడంలో లేదు. మరి ఎందులో ఉంది? ఆ టెక్నాలజీని వ్యవస్థల ప్రక్షాళనకు వాడుతూనే దానివల్ల ఉపాధి కోల్పోయేవారికి ప్రత్యామ్నాయ అవకాశాలు సృష్టించడంలో ఉంది. అలాగే ఏఐ ఏజెంట్ల పేరుతో సామాన్యుడి డేటాను వ్యాపారంగా మార్చకుండా నిరోధించడంలోనే అసలైన సవాలు దాగి ఉంది. నిజమే. ఈరోజు మనం చర్చించిన అంశాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడో అమెరికా రష్యాపైన వేసిన ఆంక్షల ప్రభావం మన వీధి చివర ఉన్న పెట్రోల్ బంకులో ధరల పెంపునకు ఎలా దారితీసిందో చూశాం. అవును. ఆ పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి మన దేశం క్వాడ్ లాంటి దేశాలతో కలిసి సప్లై చైన్లను ఎలా కాపాడుకుంటోందో అర్థం చేసుకున్నాం. పారిశ్రామికీకరణ వల్ల వస్తున్న ఎల్ నీనో ప్రభావం ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలను 48 డిగ్రీలకు పెంచడమే కాకుండా సిమ్లా లాంటి ప్రాంతాల్లో వానలు లేక నీరు కలుషితమై పసిపిల్లలకు హెపటైటిస్ వ్యాధి ఎలా వస్తుందో తెలుసుకున్నాం. చాలా పెద్ద లింక్ ఇది. అలాగే న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు, రైల్వేల విద్యుత్ ఛార్జీలను పెంచడం ద్వారా సామాన్యుడి రవాణా ఖర్చులను ఎలా ప్రభావితం చేస్తాయో, చివరగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన సమాజాన్ని, ప్రైవసీని, ఉపాధిని ఎలా మారుస్తోందో, అన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో మనం విశ్లేషించాం. యాక్చువల్లీ ప్రతి వార్త వెనుక ఒక బలమైన కారణముంటుంది. ఆ కారణం వెనుక మన భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఎప్పుడైతే మనం వార్తలను కేవలం విడివిడి సంఘటనలుగా కాకుండా ఒక కనెక్టెడ్ సిస్టంగా చూడటం ప్రారంభిస్తామో, అప్పుడే మన చుట్టూ జరుగుతున్న రాజకీయ, ఆర్థిక, పర్యావరణ మార్పులను మనం నిజంగా అర్థం చేసుకోగలుగుతాం. ఖచ్చితంగా. ఈ సమగ్రమైన అవగాహనే సామాన్యుడికి అస్సలైన ఆయుధం. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఇక్కడ పంచుకోవాలి. గూగుల్ ఏఐ ఏజెంట్లు భవిష్యత్తులో మన తరపున మొత్తం ఇంటర్నెట్ను చదివి మనకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అరచేతిలో పెట్టగలవు. మనం ఏమీ వెతకాల్సిన అవసరం లేకుండానే అన్ని జవాబులు మన ముందుంచుతాయి. అవును, చాలా ఈజీ అయిపోతుంది. కానీ వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ఆ 48 డిగ్రీల ఎండవేడిని, ఇంధన ధరల వల్ల రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం బరువును, ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో సమ్మె చేస్తున్న బ్యాంక్ ఉద్యోగి ఆవేదనను ఆ ఏఐ ఏజెంట్లు ఎప్పటికీ అనుభవించలేవు. నిజమే, చాలా లోతైన మాట ఇది. ఈ వేగవంతమైన ప్రపంచంలో కేవలం మనకు కావలసిన సమాచారాన్ని మాత్రమే కాకుండా పరిస్థితులను విశ్లేషించే మన సొంత ఆలోచన శక్తిని, ఇతరుల పట్ల మనం చూపే సానుభూతిని కూడా యంత్రాలకు అవుట్సోర్స్ చేసేస్తున్నామా అన్నది నిజంగా లోతుగా ప్రశ్నించుకోవాల్సిన విషయం. సమాచారం యంత్రాల దగ్గర ఉండొచ్చు, కానీ విజ్ఞత ఎప్పుడూ మనుషుల దగ్గరే ఉండాలి కదా. 100% కరెక్ట్. సరే, మరో లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఈ విశ్లేషణలో ఇంత అర్థవంతంగా మార్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్న వారందరికీ కృతజ్ఞతలు.